అందరికీ నమస్కారం అండి. డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, ఈరోజు జేఈ మెయిన్స్కి సంబంధించి పర్సంటేజ్ 2024లో ఎంత పర్సంటేజ్ వస్తే ఎంత ర్యాంక్ వచ్చింది, 2023లో అదే పర్సంటేజ్కి ఎంత ర్యాంక్ వచ్చింది. అంటే పర్సంటేజ్ అయితే సేమే, 2024కి ఎంత ర్యాంక్ వచ్చింది, సేమ్ పర్సంటేజ్కి 2023లో ఎంత ర్యాంక్ వచ్చింది. దీని ద్వారా మనం ఏమర్థం చేసుకోవచ్చు అంటే, ఇప్పుడు వచ్చిన పర్సంటేజ్లు ఈ సంవత్సరం ఎంత ర్యాంక్ రావచ్చు అనే క్యాలిక్యులేషన్ కోసం ఈ యొక్క గత 2 సంవత్సరాల యొక్క పర్సంటేజ్ వర్సెస్ ర్యాంక్ని మార్క్స్ని నీకు ఈ వీడియోలో చెప్పడం జరుగుతుంది. ఫర్ ఎగ్జాంపుల్ 99.9% 2024లో వచ్చినప్పుడు 1665 ర్యాంక్ వచ్చింది. అదే 99.9%కి ర్యాంక్ 2023లో 1233 ర్యాంక్ వచ్చింది. అదే 99.8%కి అయితే 2024లో 3243 ర్యాంక్ వచ్చింది. 2023లో అదే పర్సంటేజ్కి 2406 ర్యాంక్ వచ్చింది. దీని దృష్టిలో పెట్టుకొని 2025లో మీకు ఈ పర్సంటేజ్ ఏ పర్సంటేజ్లో ఉందో చూసుకొని ఆ పర్సంటేజ్కి మీకు ఇప్పుడు ఎంత ర్యాంక్ వస్తుందో ఒక అంచనాగా తెలిసిపోద్ది. ఇది జనరల్ ర్యాంకు, ఇది కేటగిరీ ర్యాంక్ కాదు. అంటే మీరు అర్థం చేసుకోవాల్సింది చూడండి, 99.9 నుంచి స్టార్ట్ అయ్యి కింద నేను 99 దాకా ఈ స్లైడ్లో మీకు చెప్తూ ఉన్నాను. అంటే 2024లో ఒక పర్సంటేజ్కి 15,000 ర్యాంక్ ఉంటుంది. అంటే ఏంటి, ఒక షిఫ్ట్కి 150,000 మంది రాసి ఉంటారు. అంటే అప్పుడు దగ్గర 15 లక్షల మంది రాశారు 2024లో. కాబట్టి 15 లక్షల మంది రాశారు కాబట్టి ఒక షిఫ్ట్లో అప్పుడు ఎగ్జామ్ ఏమో 1,50,000 మందికి పెడతాడు. 10 షిఫ్ట్లు ఉంటాయి కాబట్టి. అలాగే పర్సంటేజ్లు కూడా మనకి ఒక పర్సంటేజ్కి 15,000 ర్యాంకుల దాకా వస్తాయి. 99.9999 నుంచి స్టార్ట్ అయ్యి 99% రాబోతులకు 15,000 ర్యాంకులు వచ్చి ఆగుతుంది. అది లాస్ట్ ఇయర్ 2024 స్టాటిస్టిక్స్. 2023 స్టాటిస్టిక్స్ ఏంటి, ఫస్ట్ ర్యాంక్ నుంచి, అంటే ఫస్ట్ 99 లేదా 100 మార్క్స్ నుంచి 99.999 నుంచి స్టార్ట్ అయిన ఫస్ట్ ర్యాంక్ నుంచి 99% వచ్చేటప్పటికి 11,750 ర్యాంక్తో ఆగింది. ఆ 1% చూడండి, ఒక పర్సంటేజ్కి 11,750 ర్యాంకులు వచ్చాయి. అంటే ఏంటి, అప్పుడు 11,70,000 మంది ఎంతో రాసుంటారు 2023లో. దాన్ని బేస్ చేసుకుని అప్పుడు ఒక పర్సంటేజ్కి 11,700 మంది అయ్యారు. అంటే స్టూడెంట్స్ రాసేవాళ్ళు ఎక్కువైన కొలది మాకు పర్సంటేజ్కి ర్యాంక్ పెరిగిపోతూ ఉంటుంది. అందుకోసమే రాను 99, 98, 97 మంచి పర్సంటేజ్ వచ్చినా మంచి ఎన్ఐటీల్లో మంచి బ్రాంచీలు రావట్లే, రాసే స్టూడెంట్లు ఎక్కువైపోతూ ఉన్నారు. కాబట్టి ఒక పర్సంటేజ్కి ర్యాంక్ ఎక్కువ పెరిగిపోతుంది. అది మీరు గమనించండి. ఈసారి మనము అందరూ అంచనా ఏంటంటే, ఇప్పుడు రాసిన దగ్గర 13 లక్షల చిల్లర ఎంత అయింది, దగ్గర 14 లక్షలు అనుకోండి. ఇప్పుడు వరకు మన లెక్క అయితే 14,000 ఒక పర్సంటేజ్కి లెక్కేసుకోండి. 99% లోపు ఉన్నారంటే మీరు 15,000 లోపు ర్యాంక్ ఉంటారని అర్థం. ఇది అర్థం చేసుకోవడానికి ఫస్ట్ స్లైడ్. సెకండరీ ఇక్కడ చూడండి, నేను 99.99 వరకే నేను ఆగాను. మరలా సెకండ్ స్లైడ్లో 99 దగ్గర నుంచి 98.5 అంటే ఒక హాఫ్ పర్సంటేజ్ అంటే నేను ఇందాక ఎంత చెప్పాను, 15,000 దగ్గర ఆగింది 2024లో 99కి. 98.5కి 15,000లో హాఫ్ ఎంత, 7,500. 15,000 ప్లస్ 7,000 దగ్గర 23,000 ర్యాంకు. 98% చూడండి 30,000. అంటే 98 అంటే ఏంటి, 2% కాబట్టి 30,000 ర్యాంక్ వచ్చింది. జనరల్ ర్యాంక్ అండి ఇది 2024లో. 2023లో అయితే 22,000. ఎందుకు అంటే అప్పుడు 1% 11,000 కాబట్టి మీకు ఇప్పుడు ఎంత పర్సంటేజ్ వచ్చిందో లెక్క చూసుకోండి. అంచనాగా 14,000 అనుకోండి. అంటే మీరు ఒక పర్సంటేజ్కి 14,000 ర్యాంక్ అనుకోండి. 99 లోపు ఉంటే 14,000 ర్యాంక్ లోపు వస్తుంది అనుకోండి. 98 లోపు ర్యాంక్ పర్సంటేజ్ వస్తే 30,000 ర్యాంక్ అనుకోండి, లేదా 29 అనుకోండి, లేదా 97% వస్తే 45,000 ర్యాంక్ అనుకోండి. అంటే ఒక పర్సంటేజ్కి అందాక మీరు 15,000 ర్యాంక్ని క్యాలిక్యులేట్ చేసుకుంటూ రండి. మధ్యలో వస్తే దాన్ని తగ్గట్టుగా మీరు క్యాలిక్యులేట్ చేయండి. మీ పర్సంటేజ్కి ఇప్పుడు మీకు వచ్చిన పర్సంటేజ్ మీకు తెలుసు కాబట్టి మీకు ర్యాంక్ ఎంత వస్తుందో జనరల్ ర్యాంక్ మీకు తెలిసిపోద్ది. సరే, జనరల్ ర్యాంక్ వాళ్ళకి ఓకే తెలిసిపోయిందండి, మాది ఓబీసీ ఎన్సీఎల్ లేదా మాది ఈడబ్ల్యూఎస్, మా పరిస్థితి ఏంటి? ఈజీ అండి. మీకు ఒక క్యాలిక్యులేషన్ కూడా మీకు ఇంతకుముందు చెప్పాను. ఒక్కొక్క పర్సంటేజ్కి మనము జనరల్ ర్యాంక్ తెలిస్తే ఈడబ్ల్యూఎస్ వాళ్ళైతే మనకున్న పర్సంటేజ్ ఎంత, అలాగే ఎస్సీ వారికి అయితే ఎంత పర్సంటేజు సీట్స్ ఉంటాయి, ఎస్సీ వారికి ఎంత పర్సంటేజు, ఎస్టీ వారికి ఎంత పర్సంటేజ్ చెప్పాను. దాని ప్రకారంగా మీరు క్యాలిక్యులేట్ చేసేసుకోవచ్చు.
ఫర్ ఎగ్జాంపుల్ ఓబీసీ ఎన్సీఎల్లో 90 లాస్ట్లో 90% వచ్చిందండి ఎవరికో స్టూడెంట్కి. జనరల్ 10,49,000. ఇందులో బై 4 చేసుకోండి దాన్ని, అంచనా యాక్యురేట్గా వస్తుంది అంతే. అంతేగాని అది ఎగ్జాక్ట్గా నేను చెప్పలేదు. కాబట్టి డియర్ పేరెంట్స్ అండ్ స్టూడెంట్స్, మీ పర్సంటేజ్కి మీ 2025లో మీకు ఎంత ర్యాంక్ రావచ్చో మీరైతే ఒక అంచనా అయితే తెలుసుకోండి. ఇంకా డీటెయిల్గా మన నెక్స్ట్ వీడియోలో చెప్తాను. కాబట్టి అందరూ కూడా ఈ వీడియోస్ని లైక్ చేయండి, షేర్ చేయండి. నా పాత వీడియోల్లో ఇంకా చాలా ఇన్ఫర్మేషన్ ఉందండి. మీకు ఒకవేళ పర్సంటేజ్ మంచి తక్కువ వచ్చింది, వేరే ఆల్టర్నేటివ్ చూసుకోవాలనుకుంటే నేను చేసిన చాలా వీడియోలు ఉన్నాయి. అమృత ఉన్నది, తర్వాత విట్ ఉంది, ఎస్ఆర్ఎం ఉంది, చాలా డిఫరెంట్ వీడియోస్ ఉన్నాయి. మీరు బెల్ ఐకాన్ క్లిక్ చేస్తే నా పాత వీడియోస్ అన్నీ కూడా వస్తాయి. ఒకసారి సండే కాబట్టి చెక్ చేసుకుని వీడియోస్ అన్నీ కూడా చూడండి. మరొకసారి ఈ వీడియోని అందరూ కూడా లైక్ చేస్తారని, సబ్స్క్రైబ్ చేస్తారని, అందరికీ షేర్ చేస్తారని రిక్వెస్ట్ చేస్తానండి. థ్యాంక్ యూ సో మచ్ అండి.